ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కుశనాభుని కుమార్తెలతో బ్రహ్మదత్తుని పరిణయం. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో ఇలా వచించసాగాడు. కుశుడు అను మహానుభావుడు మా వంశమునకు మూలపురుషుడు. అతడు అయోనిజుడు, బ్రహ్మమానస పుత్రుడు. ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి. ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు, భర్తకు మిక్కిలి అనుకూలవతి. ఆ దంపతులకు కుశాంబుడు, కుశనాభుడు, ఆధూర్తరజసుడు, వసువు అని 4 కుమారులు కలిగిరి. వారు సద్గుణ సంపన్నులు, అన్ని విధములా యోగ్యులు, తల్లిదండ్రులకు దీటైన వారు. అంతేకాదు ఇంకనూ వారు మిగుల తేజస్శాలురు, మిక్కిలి ఉత్సాహము గలవారు, ధర్మతత్పరుడు. వారితో తండ్రి, ఓ పుత్రులారా, ధర్మమును గూర్చి సమగ్రముగా ఎరింగి ప్రజాపాలన చేయుడు అని బోధించగా, పిమ్మట ఆ నరవరుడును ప్రజాభిమానమును చూరగొన్నవారును అయిన 4 కుమారులు వెంటనే 4 పురములను ఏర్పాటు చేసుకొని జనరంజకముగా రాజ్యపాలన చేయసాగారు. ఓ రామా, ప్రస్తుతం మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన 4వ కుమారుడు వసురాజు పరిపాలనలోనిది. దీని చుట్టూను 5 పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి. సుమాగధి అను నామాంతరము గల శోణనదము మిక్కిలి రమ్యమైనది. ఇది మగధ దేశమునందు అన్ని ప్రాంతములలో ప్రవహించుతూ ఈ 5 పర్వతముల మధ్య మాలవల శోభిల్లుతున్నది. ఈ శోణనదమే మహానుభావుడైన వసురాజు యొక్క మగధరాజ్యమున తూర్పు నుండి పడమర వరకు ప్రవహించుతూ తనకు ఇరుపార్శ్వముల యందు గల పంట పొలములను సస్యశ్యామలమర్చుతున్నది. ఓ రఘురామ, రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్యయగు ఘృతాచియందు 100 మంది కన్యారత్నములను సంతానముగా పొందెను. ఆ కన్యకామణులు రూప యవ్వన సౌభాగ్యవతులై పువ్వులను, చందనములను, తిలకములు మొదలగు వారిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగల వలె ఉద్యానవనమునకు విచ్చేశారు. చక్కని ఆభరణములను ధరించిన వారై అందరూ గానములతో, నృత్యములతో, వీణాది వాదనములతో పరమానందభరితులైరి. సాటిలేని రూప సౌభాగ్యములు గల సర్వాంగ సుందరులు ఉద్యానవనమునకు వచ్చి మేఘముల మధ్య తారల వలె విరాజిల్లుచుండిరి. సర్వసద్గుణ సంపన్నులైన వారి యొక్క రూపవైభవములను, లావణ్యములను, మిసమిసలను గాంచి సర్వత్రా సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇట్లనెను: నేను మిమ్ము కోరుకొనుచున్నాను. మీరందరూ నన్ను భర్తగా స్వీకరింపుడు. మానవ రూపంపై మమకారమును వీరుడు, దీర్ఘాయువును పొందుడు. సహజముగా యవ్వనము అస్థిరమైనది, మానవులలో ఇది మిగుల చంచలమైనది. నన్ను వివాహమాడినచో మీ యవ్వనము అక్షయమగును, మీరు దేవతలగుదురు. తిరుగులేని సంచార శక్తి గల వాయుదేవుని వచనములను విని ఆ 100 కన్యలు ఆయనతో ఇట్లనిరి: ఓ సురశ్రేష్ఠ, నీవు సమస్త ప్రాణులలో ప్రాణరూపమున సంచరించుచుందువు. నీ ప్రభావమును మేమందరము ఎరుంగుదుము. ఏలమమ్మలను నీవు అవమానించుచున్నావు. మేమందరము కుశనాభుని కుమార్తెలము. మా తండ్రి గారు నిశ్చయించిన వరుణే మేము భర్తగా సేవించదము. మా తండ్రియే మాకు ప్రభువు, పరమదైవము. ఆయన మమ్ము ఎవరికి కన్యాదానము చేయునో అతడే మాకు భర్త అయ్యును అని సమాధానం చెప్పాను. వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడయ్యను. ఆ వాయుదేవుడు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారినిగా చేసెను. ఆ కారణముగా వారి దేహములు 3 ప్రమాణములకు కుదించుకొని పోయెను. వారి గర్వము దెబ్బతినను.
ఆ కన్యలు వాయువు వలన భంగపడి రాజభవనమునకు చేరిరి. మరియు వ్యాకుల చిత్తలై కన్నీరు మున్నీరుగా విలపించుచూ నేలపై పడిరి. అంతట కుశనాభ మహారాజు సహజ సౌందర్యవతులైన తన ముద్దుబిడ్డలు దీనవదనలై గూనిగా ఉండుటను చూచి ఆశ్చర్యచకితుడై ఇట్లు నుడివెను: కుమార్తెలారా, ఇది ఏమి? మిమ్మల్ని అందరినీ కుబ్జలుగా చేసిన వారెవరు? ధర్మమును అవమానించినది ఎవరో తెలుపుడు అని పలికి రాజు బాధతో నిట్టూర్చి వారి సమాధానమును వినుటకు సావధానుడై ఉండెను. సర్వసమర్థుడైన కుశనాభుని మాటలను విని ఆ 100 మంది కన్యలు తండ్రికి పాదాభివందనమరచిట్లు పలికిరి: ఓ మహారాజా, సర్వత్రా సంచరించునట్టి వాయుదేవుడు అపమార్గమును అవలంబించి మమ్ములను బలాత్కరింపదలచెను. అతడు ధర్మమును పూర్తిగా విస్మరించెను. మేము తండ్రి చాటు బిడ్డలము, పతిని ఎన్నుకొని విషయమున మేము స్వతంత్రముగా వ్యవహరింపజాలము. మమ్ములను నీకిచ్చి పెళ్లి చేయునేమో, వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము అని మేము పలికితిమి. మేమందరము ఇట్లు పలుకుతుండగా మా మాటలను పట్టించుకొనక ఆ పాపాత్ముడు మమ్ములను తీవ్రముగా కొట్టెను. తేజస్వియు పరమధార్మికుడు అయిన కుశనాభుడు వారి మాటలను విని సౌశల్యవతులైన కన్యలతో ఇట్లనెను: ఓ పుత్రికలారా, క్షమాశీలుడు చేయదగిన పనిని మీరు చక్కగా చేసితిరి. ఐకమత్యముతో మెలగి మన వంశగౌరవమును నిలబెట్టితిరి. బిడ్డలారా, స్త్రీలకు కానీ పురుషులకు కానీ అపరాధులను క్షమించు గుణము కలిగి ఉండుట అన్నది గొప్ప భూషణము. క్షమాగుణమును కలిగి ఉండుట అరుదైన విషయము. మీరందరూ ఐకమత్యముతో ప్రదర్శించిన క్షమాగుణము దేవతలకును దుష్కరము. కుమార్తెలారా, పాత్రలకు దానము చేయుట వలనను, సత్యప్రవర్తన వలనను, యజ్ఞములను ఆచరించుట వలనను కలిగడి మహాఫలములన్నీయు క్షమాగుణము కలిగి ఉండుట వలన లభించును. క్షమ శ్రేయస్కరము, క్షమ పరమధర్మము. ఈ జగత్తంతయు క్షమపైననే నిలిచి ఉన్నది. ఓ శ్రీరామ, దివ్య పరాక్రమశాలియు తగిన విధముగా నిశ్చయబుద్ధి గలవాడును అయిన కుశానాభ మహారాజు దేశకాలములకు అనుగుణముగా తన వంశమునకు తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో బాగుగా ఆలోచించెను. ఆ కాలమందే చూళి అని పేరు గల ఒక మహాముని ఉండేటివాడు. అతడు ఊర్ధ్వరేతస్కుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, సదాచార సంపన్నుడు. ఒకనొకప్పుడు అతడు బ్రహ్మను గూర్చి తపస్సు చేయసాగాను. తమ్మనిచ్చున్న ఆ ఋషికి ఊర్మిళ తనయ అయిన సోమద అను గంధర్వ స్త్రీ సపర్యలు చేయుచుండెను. ఆ సోమద నిత్యము ఆ మహర్షికి నమస్కరించుతూ సేవలడుచుచుండెను. కొంతకాలం పిమ్మట ధర్మదృష్టి గల ఆమె శుశ్రూషలకు ఆ మహాముని సంతుష్టుడయ్యను. ఓ రఘునందన, సోమద యొక్క సేవలు ఫలించిన సమయమున ఆ చూళిముని ఆమెతో ఇట్లనెను: నీ సపర్యలకు నేను సంతసించి తిని, నీకు శుభముగాక. నీకేమి కావలయునో కోరుకొనుము. తన శుశ్రూషలకు ముని సంతుష్టుడు కాగా ఆ గంధర్వ స్త్రీ ఆనందముతో పొంగిపోయెను. పిమ్మట మాటలలోని ఆంతర్యమును గ్రహింపగల ఆ మునితో వాక్చాతుర్యము గల ఆమె మృదుమధురముగా ఒకనాడిట్లనెను: ఓ మహాముని, నీవు తీవ్రమైన తపమనరించి బ్రహ్మవర్చస్సుతో వెలుగుచూ బ్రహ్మతుల్యుడవైతివి. బ్రహ్మజ్ఞానము గల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుము. నేను నిష్ఠతో బ్రహ్మచర్యమును ఆచరించుతున్న దానను, పవిత్రాలను. నేనెవ్వరికీ భార్యను కాను, కాబోను. నిన్ను ఆశ్రయించి తిని నీ బ్రహ్మతేజస్సు యొక్క ప్రభావమున నాకొక సత్పుత్రుని అనుగ్రహింపుము. అందులకు నీవే సమర్థుడవు, నీకు పుణ్యముండును. ఆ బ్రహ్మర్షి ఆమె ఎడ ప్రసన్నుడై ఉత్తమోత్తముడైన ఒక పుత్రుని ప్రసాదించెను. చూళి మహర్షి యొక్క మానసపుత్రుడు బ్రహ్మదత్తుడు అని ఖ్యాతి వహించెను. అప్పుడు కుశనాభుడు తన కుమార్తెల వివాహ విషయమును గూర్చి మంత్రులతో సమాలోచన చేయుతున్న సమయమున సోమద యొక్క కుమారుడైన బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడు వలె సిరి సంపదలతో తొలతూగుతున్న కాంపిల్య నగరమును పరిపాలించుతుండెను. ఓ రామా,
గొప్ప ధర్మబుద్ధి గల కుశనాభ మహారాజు తన నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తునికిచ్చి వివాహం చేయుటకు నిశ్చయించెను. మహా తేజస్వి అయిన కుశనాభ మహారాజు ఆ బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్టాంతరంగుడై తన 100 మంది కన్యలను ఆయనకిచ్చి వివాహమునర్చెను. ఓ రఘునందన, అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవైభవముతో విలసిల్లుతూ విజుక్తముగా వరుసగా ఆ వధువుల పాణిగ్రహణము చేసెను. బ్రహ్మదత్తుని కరస్పర్శ కలిగినంతనే ఆ 100 మంది వధువుల గూనిస్థితి మాయమయ్యను. వారి మనోవ్యధలు తొలగిపోయెను. అంతట వారు నిరుపమాన సౌందర్యములతో విరాజిల్లిరి. తన పుత్రికలు వాయుదేవుని బాధల నుండి అనగా గూనిస్థితి నుండి విముక్తి పొందుటను చూచి కుశానాభ మహారాజు ఎంతయో సంతసించెను. హర్షాతిరేకముతో పదే పదే పులకితగాత్రుడయ్యను. బ్రహ్మదత్తుని తన కుమార్తెల వివాహ మహోత్సవమును జరిపిన పిమ్మట కుశనాభుడు ఆయనను పత్రులతో సహా కాంపిల్య నగరమునకు పంపెను. బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపివేచెను. బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద తన కుమారుడు కుశనాభుని పుత్రికలను పెళ్లియాడినందులకు వారి వైరూప్యమును తొలగించినందులకును మిగులు సంతోషపడెను. వరుసగా తన కోడళ్లను సుకుమారముగా నిమురుచు వారిని అభినందించెను. వారి తండ్రి అయిన కుశనాభుని కూడా బహుదా ప్రశంసించెను. శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.